నా పేరు ఉప్పల వెంకటరమణ అండి. పార్లమెంట్ ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. ఉద్యమకారుడు ఫస్ట్ నుండి దేవన్ నుండి కేసీఆర్ గారు ఉన్నటువంటి వ్యక్తి. అన్న చెప్పినట్లు తీవ్రమైన ఒత్తిడిలో మానసిక సమతుల్యాన్ని కోల్పోయిన రేవంత్ రెడ్డి గారు చాలా చిలిపిగా చిల్లర కొంటె మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము అన్ని సభలలో చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీల్లో ఒక్కటే ఒకటి అమలు చేసిండ్రు, అది మహిళలకు బస్సు ఉచితంగా ఇవ్వడం హామీ అమలు చేసిండ్రని చెప్పి మేము అనేక సందర్భాలలో కేసీఆర్ గారి నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయిలో మా గ్రామ కమిటీ అధ్యక్షుడి వరకు కూడా మేము చెప్పినాం. మేము చెప్పింది ఇంకోటి ఏమిటంటే, ఆ ఒక్కటి తప్ప మిగతా ఏవి కూడా అమలు చేయలేదని చెప్పి ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ మేము నిలదీస్తా ఉన్నాం. నిన్న ఏమంటా ఉన్నాడు గౌరవ రేవంత్ రెడ్డి గారు, గౌరవం అంటే ముఖ్యమంత్రి పదవికి ఇచ్చిస్తూ మాట్లాడుతున్నాం. సికింద్రాబాద్ రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ గారు మీరు ఒక చీర కట్టుకొని బస్సు ఎక్కండి, హైదరాబాద్ నుంచి సిద్దిపేట దాకానో సిరిసిల్ల దాకానో బస్సు పోండి, ఆ బస్సులో మిమ్మల్ని ఎవరినన్నా టికెట్ అడిగితే నా మీద ఒట్టు, మేము అమలు చేసినామో లేదో అని చెప్పి తెలుసుకో అని చెప్పి చాలా చిలిపిగా కొంటెగా మాట్లాడుతూ ఉన్నాడు. మేమంటా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు నువ్వు కూడా చక్కటి గాజులు వేసుకొని, నువ్వు కూడా ఒక చీర కట్టుకొని అందంగా ముస్తాబయ్యి ఎవరినన్నా పెళ్లి చేసుకొని కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందేమో చూడు, ఒక్కసారి నీకు అర్థమవుతుంది. మేము ఇవన్నీ అడగలేక కాదు, అనలేక కాదు, మాకు మాటలు రాక కాదు, సంస్కారం అడ్డం వచ్చి రాజకీయాలు చాలా పద్ధతిగా చేయాలన్న ఉద్దేశంతో మేము మాట్లాడట్లేదు. దురదృష్టం ఏమిటంటే, ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు ఇలాంటి చిలిపి చిల్లర కొంటె మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి ప్రజలు రేపటి రోజున నిన్ను ఎక్కడికక్కడ నిలదీసే రోజులు వస్తూ ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రెండో విషయం, అన్న చెప్పినట్లు కొత్తగూడెం జిల్లా కేంద్రంగా మాయమయ్యే పరిస్థితి ఉన్నది. 2 అంశాల కారణంగా మాయం చేస్తూ ఉన్నారు. ఒకటి, రేవంత్ రెడ్డి గారేమో మహబూబాద్ పార్లమెంట్ కిందికి తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు. రెండోదేమో శ్రీనివాసరెడ్డి గారు జిల్లా అంటే ఒక 10 సీట్లు నా చేతిలో ఉండాలి కాబట్టి దీన్ని ఖమ్మం కిందికి తీసుకుపోవాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవి మేము మాట్లాడుతున్న మాటలు కావు, పత్రికలలో కూడా ప్రముఖంగా వచ్చినాయి, జిల్లాల కుదింపు జరుగుతూ ఉన్నదని. కాబట్టి కేసీఆర్ గారు కూడా రోడ్ షోలో ఇదే ప్రస్తావన తీసుకొని వచ్చినాడు. ఈ వేదికగా ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కొత్తగూడెం నియోజకవర్గం, కొత్తగూడెం జిల్లా కేంద్రం మాయమయ్యే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి దయచేసి కొత్తగూడెం నియోజకవర్గం కానీ పినపాక కానీ మిగతా నియోజకవర్గాల ప్రజలందరూ మీరంతా ఆలోచించి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పమని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఇంకొక అంశం ఏమిటంటే, నిన్న మనకు కొత్తగూడెం బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం పుట్టింది ఇక్కడనే, రవీంద్రనాథ్ అనే ఒక తెలంగాణ ఉద్యమకారుని గుర్తు చేసినాడు. సంతోషం రేవంత్ రెడ్డి గారు, 1969లోనే రవీంద్రనాథ్ గారికి జ్ఞానం, అంత జ్ఞానవంతుడై తెలంగాణ కోసం పోరాడితే నువ్వు ఒక్కనాడన్నా తెలంగాణ కోసం పోరాడినవా రేవంత్ రెడ్డి గారు? చెప్పు. పోరాడమే కాకుండా నువ్వేం చేసినావు? పాలకుర్తి బహిరంగ సభలో తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాయికి పట్టుకొని నువ్వు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తా అని చెప్పి బయలుదేరిన చరిత్ర తెలంగాణ సమాజం మర్చిపోలేదు. నువ్వు ఎన్నటికైనా తెలంగాణ ద్రోహిగానే ఈ తెలంగాణ సమాజం నిన్ను గుర్తిస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక మాట, ఈ జిల్లాలో ఈరోజు జరగబోయే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో 2 అభ్యర్థులు ప్రముఖంగా నిలబడున్నారు. మా పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గారు, అవతల పార్టీ అభ్యర్థి రఘురామరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మీరు దయచేసి మీ ద్వారా జిల్లాలోని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, నామా నాగేశ్వరరావు గారు అనబడే నాయకుడు జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. రఘురామరెడ్డి గారు ఎందుకు చేస్తున్నారండి? శ్రీనివాసరెడ్డి కుటుంబ ప్రతిష్ట కోసం ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. మీరే సాక్ష్యం, ఇంతకంటే నేను చెప్పలేను రేవంత్ రెడ్డి గారి పనితనానికి సంబంధించి. అదే నిన్న కూడా పోయింది కరెంట్, నిన్న కరెంట్ ఆయన అడుగు పెట్టగానే కరెంట్ పోయింది. కాబట్టి
నామా నాగేశ్వరరావు గారు జిల్లా ప్రజల సమస్యల కోసం పోరాడుతూ ఉన్నాడు. రఘురామరెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ కుటుంబ ప్రతిష్ట కోసం పోరాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారి కుటుంబ ప్రతిష్ట కోసం మనం పోరాడదామా, జిల్లా ప్రజల సమస్యల కోసం పోరాడదామా? దయచేసి మీరంతా ఒకసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు శ్రీనివాసరెడ్డి ధనబలానికి, ఖమ్మం పార్లమెంటు పరిధిలోని ప్రజల ఆత్మగౌరవానికి జరిగే ఈ పోరాటంలో జిల్లా ప్రజాబలమే గెలవాలి. శ్రీనివాసరెడ్డి గారి ధనబలం గెలవద్దని చెప్పి ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంటులోని ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్న చెప్పినాడు, నేను కూడా ఒక మాట చెప్పాలి. రైతు రుణమాఫీ 2 లక్షలు అమలు చేస్తా అని చెప్పి ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలోని దేవుడి మీద ప్రమాణం చేసుడు ఎందుకు? 100 రోజులలో కాదు, అసలు ఇంకా ఎప్పుడన్నా డిసెంబర్ 9 మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. 2 లక్షల రుణాలు తీసుకోండి, నేనొచ్చి రుణమాఫీ చేస్తా అని చెప్పిన మనిషి ఇవాళ ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా దేవుడి మీద ఒట్లు పెట్టుకుంటూ ప్రజల్ని మరొక్కసారి మభ్యపెట్టడానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లాలో ఉన్న పావు క్యాబినెట్ ఉంది, 12 మంది మంత్రులుంటే పావు క్యాబినెట్ 3 ఇక్కడనే ఉన్నారు. ఈ పావు క్యాబినెట్ కూడా ఈ 100 రోజులలో జిల్లాలో ఒక పావు గంట సమయం కూడా జిల్లా అభివృద్ధి కోసం వాళ్ళు ఏ రోజు పనిచేయలేదు. ఈ 110, 120 రోజులలో వాళ్ళు చేసిన పని ఏమిటంటే, ఒక ఆయన కొడుకు కోసం ఢిల్లీకి తిరిగిండు, ఇంకొక ఆయన తమ్ముని కోసం ఢిల్లీకి తిరిగిండు, ఇంకొక ఆయన భార్య కోసం ఢిల్లీ అని కర్ణాటక అని తిరిగిండు. దయచేసి వీళ్ళు వాళ్ళ కుటుంబం ప్రగతి కోసం, వాళ్ళు ఆర్థికంగా ఎదుగుదల కోసం, వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయంగా ఎదగడం కోసమే ఈ 120 రోజులు వాళ్ళు పనిచేసిళ్ళు తప్ప జిల్లాకు వనగూరింది ఏమీ లేదు. ఈ పావు క్యాబినెట్కు బుద్ధి చెప్పాలంటే వచ్చే 13వ తారీఖు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు అత్యధికంగా మెజారిటీనిచ్చి వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం.